ప్రభువుకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణానికి వందనాలు తెలియజేస్తున్నాను. యువకరణ నిన్న రిఫరెన్స్లు పంపించలేదు. అన్న టైం లేదన్న స్కూల్కి వెళ్ళిపోయాను, లేట్గా లెక్సి. నేను రాసేవా రిఫరెన్స్లు కొన్నే రాస్తానండి. పంపించేది నేను ఇవి పంపించు. సరే. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 5వ అధ్యాయం మనం ఈ దినం ధ్యానం చేద్దాం. అయితే నేను నిన్న మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. దాని మీద ఒక సహోదరుడు దాని ఆన్సర్ కావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందరికి కూడా ఒకవేళ ఆన్సర్ తెలియకపోవచ్చు కాబట్టి ఆన్సర్ చెప్పి మనం వర్తమానంలో ముందుకెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, రక్షించబడిన విశ్వాసి యొక్క హృదయంలో నుండి చెడ్డ తలంపులు వస్తాయా, లేదా హృదయంలో నుండి పాపం బయటకు వస్తుంది అనే వచనం విశ్వాసికి మరి చెప్పకూడదనే దానికి వివరణ కావాలని ఆశ పడుతుంటుండగా మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిన్న జ్ఞాపకం చేసినట్లుగా అపోస్తుల కార్యాలు 15:9 ప్రకారం విశ్వాసుల హృదయాలు పవిత్రపరచబడిన హృదయాలు. ఆ హృదయాలలోనికి పరిశుద్ధాత్మ పంపించబడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:6లో చూస్తాం. అయినా కూడా విశ్వాసకి ఇర్మియా గ్రంథం 17:9 కోట్ చేయటం మనం చూస్తాం. కొందరు అలవాటుగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అనే రిఫరెన్స్ కోట్ చేస్తారు. ఎందుకంటే మరి విశ్వాస పాపం చేయటానికి గల కారణం ఏంటి? విశ్వాసుడు మళ్ళీ పాపం చేస్తున్నాడంటే ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండి వస్తాయి కదా. అందుకనే మన హృదయం చాలా చెడ్డది అని మళ్ళీ దానికి విశ్వాస గురించి వ్యాఖ్యానం చేస్తే, మరి హృదయం చెడ్డదైతే హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా అనే ఆలోచన చాలా మందికి ఉందన్నమాట. కాబట్టి దీన్ని క్లియర్ చేద్దాం. ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పినా పర్లేదు. ఇప్పుడు హృదయములో పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, మరి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండగా విశ్వాసి హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్ళి విశ్వాసిని అపవిత్రునిగా చేస్తున్నాయా అనే దానికి ఎవరైనా ఏదైనా ఆన్సర్ చెప్తారా? ఒకవేళ చెప్పలేకపోతే నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మరి మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ ఏం చెప్తారు? సైలెంట్గా ఉన్నారు అందరూ. 20-21 వచనాలు లేదా 20-23 వచనాల్లో మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. ఇది ఎవరి హృదయం? చెప్పాలి. వాక్యం విననోళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మీరు నాకు కనపడుతున్నారు వెనకపోతే. ఇది మనుషుని హృదయం ఉందండి. విశ్వాసి హృదయమా అవిశ్వాసి హృదయమా? అవిశ్వాసం అండి. మనుషుడు అంటే అవిశ్వాసం. అవిశ్వాసి హృదయం అని మనం ఎందుకు చెప్తామంటే, విశ్వాసి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా. విశ్వాసి హృదయం విశ్వాసం వల్ల పవిత్రమైంది. మరి ఇప్పుడు దురాశలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో విశ్వాస గురించి చెప్పినప్పుడు రిఫరెన్స్ ఏం చెప్పాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 చదవండి. దానికి విశ్వాసికి మార్క్స్ వార్త 7వ అధ్యాయం కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి,
అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. సో అక్కడ లిస్ట్ ఎలా చెప్పాడు? హృదయములో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్తున్నాయి అన్నాడు. ఇక్కడ లిస్ట్ ఎలా చెప్పాడు? శరీర కార్యములు అన్నాడు. శరీర కార్యాలు అనేవి ఎప్పుడు కనపడతాయి? శరీర కార్యములు ఎప్పుడు కనపడతాయి? ఈ కంటెక్స్ట్ నేను చెప్పాను అన్నా. ఆత్మానుసారంగా శరీరంలో ఉన్న పాపమునకు జీవం వచ్చినప్పుడు. శరీరంలో పాపం ఎప్పుడు జీవంలోకి వస్తుంది? ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడు జీవించినప్పుడు. చూడండి, అదే అందుకని ఈ కంటెక్స్ట్ లో గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 ముందు 18 వచనం చదవండి. 16 నుంచి చదవచ్చు, 18 చదవండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూసారా? ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం వల్ల జీవిస్తున్నప్పుడు శరీర కార్యములు అనేవి స్పష్టం కనపడతాయి. ఇంకెలా చెప్పొచ్చు, నేను ధర్మశాస్త్రం వల్ల జీవించట్లేదు కదా అని చెప్పే వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతాను. ధర్మశాస్త్రం వల్ల జీవించట్లేదంటే అర్థం ఏంటి? మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారనే కదా. ఆత్మానుసారంగా జీవించటం అనేది సాధకం. తిమోతి 4:8 ప్రకారం ఆ సాధకంలో లెవెల్స్ ఉంటాయి. కొందరు ఆత్మచేత ఎక్కువగా నడిపించబడుతున్నారు, కొంతమంది సమృద్ధిగా జీవిస్తున్నారు. ఓకే, రైట్. రాజన్న అర్థమైందా ఆన్సర్? లేదు నాకు సార్ అనా లేదని ఒక్కసారి చెప్పండి. అది నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. రైట్. రాము, నీకు అర్థమైందా? రైట్. విశ్వాసి మళ్ళీ పాపం చేస్తున్నాడంటే దానికి కారణం హృదయము అని చెప్తే దానికి నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు? వివరణ. ఆన్సర్ అంటే మీన్స్ వివరణ ఏం చెప్తావు? అంటే ఆత్మచేత నడిపించబడినప్పుడే అతను పాపం చేసే అవకాశం ఉందన్న. యాక్చువల్ గా అతను హృదయం పవిత్రపరచబడింది, కానీ అతను ఆ ఆత్మ యందు జీవించినప్పుడు ఇట్లా జరిగే అవకాశం ఉందన్న. రైట్. ఇంకా ఎవరైనా చెప్పండి. విశ్వాసి లో ఇటువంటి ఆలోచనలు, అసూయ కానీ, లేకపోతే దురాలోచనలు కానీ, లేకపోతే దురాశలు కానీ ఇటువంటి రావడానికి గల కారణం మార్క్స్ వార్త 7వ అధ్యాయం దగ్గర తీసుకెళ్లి హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని ఇర్మియా 17:9 దగ్గర తీసుకెళ్లి ఎందుకు చెప్తారు? క్వశ్చన్ మారింది. ఎందుకు చెప్తారు? గెస్ చేయండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏం చెప్పొద్దులే. విశ్వాసి పాపం చేయటానికి గల కారణము అతని హృదయం పవిత్రపరచబడిన, అంటే అతను నీతిమంతుడైన పరిశుద్ధుడైన హృదయాన్ని నమ్మటానికి లేదు, హృదయం చాలా మోసకరమైంది అని వివరణ ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? మేబీ మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, ఎవరికైనా అర్థం. చెప్పు. విశ్వాసం ద్వారా హృదయం పవిత్రపరచబడింది, ఆ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడనే సంగతులు గ్రహింపు కాని వారు చెప్తారు. లేదు, విశ్వాసం వల్ల హృదయం పవిత్రపరచబడింది, హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళ మోటివ్ ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా మనం ఆజ్ఞలు పాటించడం ద్వారానే తప్పు చేయకుండా ఉంటామని వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రమే అట్లా అడుగుతారన్న గట్టిగా. మళ్ళీ నీకు కూడా చెప్తున్నాను, ధర్మశాస్త్రోపదేశకులని టార్గెట్ చేసేవాళ్ళు కూడా చెప్తారు. అంటే అసలు ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు అని చెప్పేవాళ్ళు కూడా ఈ వచనం చెప్తారు. విశ్వాసికి ఇర్మియా 17:9 చెప్తారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో రెఫరెన్స్ చెప్తారు. ఓకే, అందుకని అడుగుతున్నాను నేను, ఎవరు చెప్తారు? ఇంకొకరు ట్రై చేయండి. ఇద్దరు బాగా చెప్పారు కదా, అలాగే ఇంకొకరు ట్రై చేయండి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేదానికి అవకాశం ఉంది? రెఫరెన్స్ బైబిల్ వాడుతున్న వారు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తారు. ఎవరన్నా?
ఎక్కువ రెఫరెన్స్ బైబిల్ వాడుతున్నారు కదన్నా వాళ్ళు. ఆ హృదయం దగ్గర నుంచి ఏ హృదయం ఎక్కడెక్కడ ఉందన్నా అదే. కాదు కాదు కాదు, రాంగ్ ఆన్సర్. విశ్వాస విషయం కాన్సెప్ట్ గా అనిశ్చేతులు చెప్పండి, మాట. కాన్సెప్చువల్ గా వాక్యానుసారంగా చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను నేను, ఇది చెప్పండి అన్న బాన్సరండి. విశ్వాస విషయం నిశ్చేతులు అనుకున్న ప్రతిసారి అలా అనుకుంటారు. అట్లే కాదు. ఇప్పుడు విశ్వాసి పాపం చేయడానికి గల కారణం ఏంటి అనే దగ్గరికల్లా, మనం రక్షించబడినా కూడా మన హృదయాన్ని నమ్మటానికి లేదు, హృదయం మోసకరమైంది అని ఇర్మియా 17:9 మెన్షన్ చేసి, ఆ తర్వాత మార్క్స్ వార్త 7 దగ్గరికి వచ్చి హృదయంలోంచి అడ్డవన్నీ వస్తాయని చెప్తారు. అప్పుడు మీరు అలా కాదు, విశ్వాసి హృదయంలోంచి అడ్డం ఎందుకు వస్తాయి, విశ్వాసి హృదయం పవిత్రపరచబడింది, ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్న హృదయంలో నుంచి అడ్డం ఎందుకు వస్తాయి మళ్ళీ అని మీరు క్వశ్చన్ చేస్తే తప్ప, లేకపోతే మీరు కూడా మోసపోయేదానికి అవకాశం ఉంది. అందుకే నేను ఉదయకాలం అడుగుతుంది, ఎందుకంటే నేను తమ్ముడు దీని గురించి మాట్లాడాడు అంటే డిస్కషన్ చేసామన్నమాట. ఎందుకంటే నేను చెప్పే కదా నిన్న, మేరీ వసంత్ గారి క్వశ్చన్ అడిగారు ఒకళ్ళు వాక్యం చెప్తాను. సో అందుకని విశ్వాసకి ఇర్మియా 17:9 కోట్ చేస్తూ మార్క్స్ వార్త 7వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఎవరు అడుగుతారు? ప్రశాంత్ ఏమన్నాడంటే, హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు పంపించబడ్డాడని నిశ్చయత లేనివారు అన్నాడు. ఆ వాళ్ళు పంపించబడ్డాడని తెలిసినా చెప్తారు అని అన్నాను. తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశం అని తమ్ముడు చెప్పాడు రాము. వాళ్ళు కూడా కాదు, వాళ్ళు కూడా ధర్మశాస్త్ర ఉపదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ రెఫరెన్స్ చెప్తారు. ఎవరు చెప్తారు? ఇంకా ట్రై చేయండి, ఒకరు ట్రై చేయండి. ఫైనల్ పాప శరీరం వినోద్ ఏది ఉందని చెప్తున్నాడు, ఒక్క నిమిషం అన్నా, వినోద్ ఏది చెప్తున్నాడు. శరీర కార్యాల మీద మనసు ఉంచువారని. శరీర కార్యాల మీద మనసు ఉంచువారు. నెక్స్ట్ అన్న చెప్పండి, ప్రసాద్ అని చెప్పండి. అంటే పాప శరీరం ఉందని విషయాన్ని గ్రహించలేని వారు ఖచ్చితంగా పాపం ఎందుకు చేస్తున్నారు అని అంటే, అది హృదయాన్ని బట్టే చేస్తున్నారని రైట్ ఆన్సర్. మాట్లాడుతున్నారు. ఇది ఆన్సర్. వాస్తవం ఏంటంటే, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది శరీరంలో పాపం ఉందంటే నమ్మలేకపోతున్నారు. చెప్పండి. ముఖ్యంగా మన సంఘంలో, మన పరిచయలో ఉన్న సేవకులకి ఈ విషయం ముఖ్యంగా ప్రాముఖ్యంగా అర్థం అవ్వాలండి. ఒకసారి ఆనంద్ బాబు గారిని, స్టీఫెన్ రాజు గారిని కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే అందుకే నేను అందరినీ కనుక్కుంటున్నాను. నేను ఇప్పుడు అందరినీ, ముఖ్యంగా అందరినీ ఎందుకు అడుగుతున్నానంటే, అసలు సేవకులు ముందు మాట్లాడతారని అడుగుతున్నాను. కానీ సేవకులు కొంతమంది మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు మాట్లాడితేనే బాగుంటది. ఇప్పుడు వాక్యోపదేశం చెప్పేవాళ్ళు మాట్లాడితే క్లియర్గా ఉంటది. మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పడానికి ఉంటుంది. మీరు అందరు జాగ్రత్తగా వినండి. నేను ఆన్సర్ చెప్పినప్పుడైనా శ్రద్ధగా వినండి చాలు. మీరు ఆన్సర్ చెప్పలేకపోయినా పర్లేదు, నేను చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. శరీరంలో పాపం లేదు అనే నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళు శరీర కార్యాల గురించి చెప్పరు. ఎందుకంటే శరీరంలో పాపం లేదన్నప్పుడు శరీర కార్యాల గురించి ఏం చెప్తారు? అసలు వాస్తవంగా విశ్వాసికి రాసిన పత్రికలో జారత్వం అనేది ఎక్కడ రాశాడంటే శరీర కార్యంలో రాశాడు. అవిశ్వాసికి రాసిన సందర్భంలో జారత్వం ఎక్కడ రాశాడంటే హృదయంలో నుండి వచ్చేది అని రాశాడు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం ఏదో ప్రసంగాలు చెప్పేస్తున్నామని కాదు, కానీ ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే దెమ్మ తిరిగిపోతాం మనకి. అసలు నేను క్వశ్చన్లు అడిగితే చెప్తలేదు ఇక్కడ. మీరు రేపొద్దుట ఎవరైనా మీరు స్పీడ్ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు, నాకు అదంతా వద్దయ్యా, యాజ్ ఏ బిలీవర్గా నాకు ఇప్పుడు చెడ్డ తలంపులు వస్తున్నాయి, ఈ చెడ్డ తలంపులు కారణం ఏంటి అని మిమ్మల్ని అడిగితే, చెడ్డ తలంపులు నీకు రాకూడదు అని నువ్వు చెప్పలేవు. అప్పుడు మనం ఏం చెప్తాము? హృదయం మోసం చేస్తుందయ్యా, రక్షించబడిన తర్వాత కూడా హృదయంలో చెడ్డవన్నీ వస్తాయని చెప్తే, నువ్వే కదయ్యా అపోస్తులు 15:9 తీసి విశ్వాసం వల్ల హృదయం పవిత్రమైంది అన్నావు, హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నావు. హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండగా మళ్ళీ హృదయంలో నుంచి చెడ్డవి ఎలా బయటకు వస్తాయి అని అడిగితే, దానికి మనం ఆన్సర్ ఏం చెప్తాం? ఈ పరిచర్లో మాత్రమే దానికి ఆన్సర్ ఉంది. ఎందుకు ఉందో నేను మొన్న కూడా చెప్పాను. నేను మొన్న మాట్లాడుతుంటుంటే వెంటనే కిరణ్ అన్న నెక్స్ట్ మీటింగ్ అయ్యాక నాకు వెంటనే ఫోన్ చేసి, బ్రదర్ మీరు బార్న్ అగైన్ అని అన్నారు కదా, అది మా చర్చ్ నేము ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. లేదు బార్న్ అగైన్ అంటే క్రొత్తగా జన్మించడం గురించి, క్రొత్తగా జన్మించడం అనేది చర్చ్ పేరు ఎలా అవుతుంది అన్న ఆయన మాట్లాడితే అన్న వివరణ కూడా గ్రూప్లో పెట్టారు. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మన పరిచర్లో ఇటీవల రాయలసీమ ఏరియా నుంచి జాయిన్ అవుతున్న బ్రదర్స్ నాకు క్లియర్గా గ్రేస్ పేరిట జరుగుతున్న దుర్బోధ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మొన్న
హైదరాబాద్లో కూడా మీటింగ్ అయిన తర్వాత కాసేపు నేను తమ్ముడు ప్రవీణ్ కాసేపు మాట్లాడుకున్నాం రాయలసీమ ప్రాంతం. ఆ ప్రవీణ్ కూడా వివరంగా చెప్పాడు, శరీరంలో పాపము లేదనే గ్రేస్ టీచింగ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. సో అందుకనే చాలా మంది ఈ పరిచర్కి లింక్ అయ్యారు. వాళ్ళు చక్కగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళే. మొన్న నేను గ్రూప్ లో పోస్ట్ చేసిన బ్రదర్ సతీష్ కూడా, వీళ్ళందరూ వాక్యం చక్కగా చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ ఆరంభం వేరే టీచింగ్ లో నుంచి దీనికి ఎందుకు లింక్ అయ్యారంటే, శరీరంలో పాప నియమము లేదు అనే కాన్సెప్ట్ లో నుంచి అది ఎక్స్ట్రీమిజం కి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు దాని నుంచి కట్ అయ్యారనమాట. సో కాబట్టి ఒక విషయం అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, విశ్వాస యొక్క శరీరంలో పాపము ఉన్నది. విశ్వాసి పాపం చేయడానికి గల కారణం శరీర కార్యాలు, హృదయం కాదు. సో ఇందులో ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఉన్నా, డౌట్ అడగాలని ఉన్నా ఇప్పుడే అడగండి, మళ్ళీ తర్వాత అడగొద్దు. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమని ఇప్పుడు నన్ను అడగండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను. మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు పాయింట్ అంటే అది మీ బలహీనత, మీరు వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు కాబట్టి. కానీ మీరు ఇందులో క్వశ్చన్ ఎవరైనా అడగొచ్చు. విశ్వాసి యొక్క హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్ళి విశ్వాసి అపవిత్ర కార్యాలు చేస్తున్నాడు అనే ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదు. హృదయం కాదు, విశ్వాస యొక్క శరీరం. అందుకనే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను అన్నా. నేను చాలా ఆలోచిస్తుంటే నాకు కూడా చెడ్డ తలంపులు వస్తున్నాయి. ఏంటి అంటే దానికి కారణం లేకపోలేదు. ఆత్మానుసారంగా నడుచుకోండి అనే మాట యొక్క అర్థం, ఆత్మానుసారంగా నడుచుకోవటంలో లెవెల్స్ ఉన్నాయి. మనం ఆత్మచేత నడిపించబడటం అనే దానిలో సమృద్ధి అయిన జీవానికి వెళ్ళే కొద్దీ శరీర కార్యములు అనేవి మనలో కనపడు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బాగా బ్యాడ్ థాట్స్ రావటం, చెడ్డవి రావటం, కానీ వాటన్నిటి నుంచి విడుదల నాకు దొరికింది, నాకు చెడ్డ తలంపులు రావట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా ఒకళ్ళు టెస్టిమనీ ఉంటే చెప్పండి. నాకు ఇదివరకు చెడ్డ తలంపులు వచ్చేవి, బ్యాడ్ థాట్స్, కానీ ఇప్పుడు అవి రావట్లేదు, చెడ్డ తలంపులు రావట్లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. నాకు రావట్లేదు. రైట్, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు బ్యాడ్ థాట్స్ తో బాగా సఫర్ అవుతూ ఇప్పుడు ఈ పరిచర్య ద్వారా ఆ థాట్స్ ని జయించగలుగుతున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. అన్న వందనాలు అన్న. రైట్, ఇప్పుడు ఒకరు సాక్ష్యం చెప్పారు. రైట్, మీరు చెప్పండి. నిజంగా ఈ పరిచయకు వచ్చిన తర్వాత అన్న నేను జయించగలుగుతున్నాను అన్న. ఆత్మ ద్వారా నడిపించబడటం వల్ల శరీర కార్యాలు జయించబడుతున్నాను అన్న. రైట్, దేవునికి స్తోత్రం. ఇంకా నాకు ఇంకా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి అని అనటం యథార్థతే, కానీ నువ్వు జయిస్తావు ఖచ్చితంగా. ఆత్మచేత నడిపించబడితే జయిస్తాం మనం. నాకు అసలు బ్యాడ్ థాట్సే రావట్లేదు అనేది కూడా తప్పే. ఒకవేళ వస్తే వాటిని నువ్వు జయిస్తావు, జయించే కృప నీకు ఉంది. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడటం అనేది ఒకే లెవెల్ కాదు. సో సివియర్గా దానివల్ల సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు వాటిని జయిస్తున్నారు అని అంటే ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, నీవు ఇంకా కృపచేత జీవించినప్పుడు వాటిని నువ్వు పూర్తిగా జయించటం నువ్వు చూస్తావు. కాబట్టి ఆశపడండి. ఇందులో ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, విశ్వాసికి హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలుదేరుతున్నాయనే లిస్ట్ చెప్పవచ్చా? మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని విశ్వాసికి ఏ లిస్ట్ చెప్పాలి? విశ్వాసికి ఏ లిస్ట్ చెప్పాలి? గల్తీలో చెప్పబడింది ఏంటి అక్క? గల్తీలో చెప్పబడిన వాటిని ఏమంటారు? జారత్వం, అపవిత్రత, శరీర కార్యాలు అంటారు. శరీర కార్యాలు అనే పదం గుర్తుపెట్టుకోండి. శరీర కార్యాలు అంటారు అంటే అక్కడే ఉంది, శరీరంలో ఉన్న నియమం వల్ల జరుగుతున్న కార్యాలు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి అవిశ్వాసులు కూడా అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు వాస్తవంగా అవిశ్వాసులు కూడా అలాగే జరుగుతుంది కదా. కానీ అవిశ్వాసులో కన్సర్న్ ఈజ్ అబౌట్ ద మెయిన్ సిన్ అన్నమాట. అవిశ్వాసులో సువార్తలో అది ముఖ్యమైన పాపం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపములను ఒప్పింపు చేయనా పాపమున? చెప్పండి, పాపములనా పాపమున?
పాపములను పాపమును సింగులర్ వర్డ్. ఆ పాపం ఏంటంటే యేసుక్రీస్తును విశ్వసించకపోవటం. యోహాను సువార్త 16, 9, 11 వచనాలు. సో యేసుక్రీస్తును విశ్వసించకపోవటం అనే పాపము హృదయంలో నుండి చెడ్డవన్నీ బయలు వెళ్తున్నాయి అనే వివరణ అది. సో అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఎవరికైనా వాక్యం అర్థం కావట్లేదంటే మీరు శ్రద్ధగా వాక్యం వినట్లేదని అర్థం. ఎందుకంటే అసలు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ దొరకదు. ఓపిక్గా అన్నీ చెప్తున్నా. మేబీ మీ చెవులు మందగించినేమో చూసుకోండి. దేవుని వాక్యం మాత్రం జాగ్రత్తగా వినండి. ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెప్పాలి తప్ప మా పాస్టర్ గారు చెప్తారని మీరు నా మీద గెంటేయకూడదు. ఎందుకంటే నేను మీ అందరికి ఆన్సర్ చెప్పేవాడు కాదు. మీ జీవితం మీరే జీవించాలి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఆన్సర్స్ చెప్పాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. రూబేను జ్యేష్ఠుడు అనే మాట మనం చూస్తున్నాం. కానీ జ్యేష్ఠుడుగా అతడు ఎందుకు లేడు, లేకపోతే జ్యేష్ఠత్వాన్ని అతడు ఎందుకు పోగొట్టుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇద్దరిని మనం బైబిల్లో చూస్తాం. ఒకటి రూబేను, 2 యాషావు. రూబేను తన జ్యేష్ఠత్వమును మరి ఎలాగూ పోగొట్టుకున్నాడో గమనిస్తున్నాం. యాషావు తన జ్యేష్ఠత్వమును ఎలాగూ తృణీకరించాడో మనం గమనిస్తున్నాం. తర్వాత ఈ అధ్యాయంలో రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారి గురించి రాశారు. సో రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వీరు యోర్దాను యువతల ఉన్నవారు. వీరు యోర్దాను దాటలేదు. వీరు స్వాస్థ్యం పొందిన వారేనా అంటే మీరు చదివితే బైబిల్లో క్లియర్గా ఏముంటుందంటే స్వాస్థ్యం పొందిన వారైనా ఉంటుంది. యెహోషువ గ్రంథం 1:14-15 యెహోషువ మాట్లాడుతూ యెహోవా మీకు దయచేసినట్లు వారికి విశ్రాంతి దయచే వరకు అంటాడు. కాబట్టి వీళ్ళ స్వాస్థ్యం పొందినట్లుగానే మెన్షన్ చేయబడింది. అయితే విశ్వాసులమైన మనం అందరం కూడా గమనించేది ఏంటంటే 2 జీవాలు ముఖ్యంగా మనం గమనిస్తాం. ఒకటి తిమోతి 4:8లో చెప్పినట్లుగా ఎప్పటి జీవము, రాబో జీవం. ఇప్పటి జీవాన్ని మనం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 3:1లో ఏముందంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. నేను ఎగ్జాక్ట్గా 7 కల్లా రోజు ఆపుతున్నాను. ఒకవేళ 7 తర్వాత నేను ముందుకెళ్తే మీరు వీడియోలు ఆఫ్ చేయండి. అప్పుడు దాకా ఆపకండి. 7 తర్వాత ఆపుకోండి. హెబ్రీ పత్రిక 3:1లో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. అంటే పరలోక సంబంధమైన పిలుపు అంటే అర్థం ఏంటి? పరలోక సంబంధమైన పిలుపు అంటే అర్థం ఏంటంటే విశ్వాసులందరినీ ఆ పిలుపులో పిలిచి మీరు ఇప్పటి జీవాన్ని అనుభవించాలి, ఇప్పటి జీవం కొరకే మీరు పిలువబడ్డారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఇప్పటి జీవాన్ని అనుభవించాలి. అంటే ప్రతి విశ్వాసి కూడా యోర్దాను దాటాలి. అయితే రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు ఎవరికి సూచనగా ఉన్నారంటే ఎవరైతే మత్తయి సువార్త 11:28లోని విశ్రాంతికి వచ్చారో వాళ్ళందరికి సూచనగా ఉన్నారు. కానీ మత్తయి 11:29లో కూడా విశ్రాంతి ఉంది. ఈ 2 వచనాల్లో ఉన్న విశ్రాంతి వేరు. ఒకసారి ఎవరైనా మత్తయి సువార్త 11:28, 11:29 చదవండి. మత్తయి సువార్త 11:28, మత్తయి సువార్త 11:29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ వచనంలో విశ్రాంతి అనేది 2 భాగాలుగా 2 మాటలు చెప్పు. నా యుద్ధకు వస్తే విశ్రాంతి, నేర్చుకుంటే విశ్రాంతి. ఇప్పుడు యేసుక్రీస్తుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు విశ్రాంతిలోకి వచ్చినట్టే వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాకపోయినా రాబో జీవనంలో వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. ప్రకటన 14:13లో చెప్పినట్లుగా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అయితే ప్రభువుని నమ్మిన ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ విశ్రాంతిలో ఉన్నట్లే. కానీ ఇప్పటి జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు మత్తయి 11:29. 11:29లో ఏముంది?
నేర్చుకునే వారికి విశ్రాంతి. రక్షించబడిన వాళ్ళందరూ నేర్చుకోరు. సో విశ్వాసులు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ప్రస్తుత జీవాన్ని అనుభవిస్తారు. ఇప్పటి జీవాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇప్పటి జీవాన్ని రూబేనీలు, గాదీలు, మనష్శార్థ గోత్రపు వారు అనుభవించని వారికి వారు సాదృశ్యంగా లేదా ముంగుర్తుగా ఉన్నారని గమనిస్తున్నాను. వాళ్ళు విశ్రాంతిని పొందారా అంటే పొందారు అని రాశాడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, నది దాటి మీకు దేవుడు విశ్రాంతి దయచేసినట్లుగా మీ సహోదరులకు కూడా దయచే వరకు అన్నాడు. వారి సహోదరులు యోర్దాను అవతల విశ్రాంతి పొందారు, వీరు యోర్దాను యువతల విశ్రాంతి పొందారు. కాబట్టి మనలో కూడా కొందరు అంటే కొందరంటే మాక్సిమం అందరూ కూడా యోర్దాను అవతల విశ్రాంతిని మనం అనుభవిస్తున్నాం. అయితే ప్రభువు నమ్మిన వారు అందరూ కూడా విశ్రాంతిలోకి వచ్చిన వారే, కానీ వారిలో అందరూ కూడా యోర్దాను దాటుతున్న వారు కాదు, ఎప్పటి జీవాన్ని అనుభవిస్తున్న వారు కాదు. అయితే దీని గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:23 మనం గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమున నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. రైట్, ఈ రిఫరెన్స్ ను మనం గమనిస్తే ప్రతి ఒక్కరూ శరీరానుసారమైన మనస్సును యోర్దాను దాటండి. రోమ 8:6. శరీరానుసారమైన మనస్సును యోర్దాను అందరు ఎందుకు దాటాలంటే మీరు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన వారు అని చెప్తున్నాడు. అంటే నేను ఈ శరీరాన్ని జయించలేను, నేను ఈ శరీరానుసారంగా జీవించుటను నేను తప్పించుకోలేను, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 అనుకునే వారందరికీ ఒక భరోసా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ని మీరు పొందారు కాబట్టి మీరు శరీరాన్ని జయించండి అని చెప్తున్నాడు. సో ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం కూడా ఎలా స్టార్ట్ అయిందంటే ప్రథమము అనే పదంతో స్టార్ట్ అయింది. జ్యేష్ఠత్వము, ప్రథమము అనే పదము. సో జ్యేష్ఠత్వము, ప్రథమము లేదా ఫస్ట్ అనే పదం ఏదైతే మొదట అనే పదం ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. శరీరమును మనము ఇక్కడే జయిస్తే లేదా శరీరానుసారమైన మనసును మనం ఇక్కడే దాటితే మనకు క్రీస్తు న్యాయపీఠం మీద బహుమానం ఉంటుంది. ఇప్పటి జీవాన్ని మనం కానీ నిర్లక్ష్యం చేస్తే మనం క్రీస్తు న్యాయపీఠం మీద సిగ్గుపడతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28లో చెప్పినట్లుగా అసలు మనం చేయమన్న పని ఏంటంటే నిలిచి ఉండండి చాలు మీరు జయిస్తారన్నాడు. సో మీరు కానీ సహవాసంలో, ఈ పరిచర్యలో, ఈ ఏర్పాటులో, ఈ సందేశంలో నిల్చుంటే మీరు తప్పకుండా శరీరాన్ని జయిస్తారు. శరీరానుసారమైన మనస్సుని యోర్దాను మీరు దాటుతారు. దానికి మనల్ని ఏమో చేయమని లేదు, నిలిచి ఉండండి అని చెప్పాడు అంతే. నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మనకు వస్తున్న ఏదో ఒక రెవల్యూషన్ ద్వారా తప్పకుండా మనం శరీరాన్ని దాటగలుగుతాం, శరీరానుసారమైన మనసును మనం దాటగలుగుతాం. ఇప్పుడు జీవం మనం అనుభవించకపోతే మనము రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందినవారు అని చెప్తున్నాడు. ఆత్మను పొందటం వేరు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందటం వేరు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందారు కాబట్టి మీరు దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. దేహం యొక్క విమోచన అంటే ఏంటి? రోమాపత్రిక 7:24 చదవండి. రోమాపత్రిక 7:20. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా చాలా కాలం అయింది కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 7:24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? రైట్, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? దీన్ని దేహ విమోచన అనొచ్చా? ఈ రెఫరెన్స్ ని రోమాపత్రిక 7:24ని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, దీన్ని దేహ విమోచన అనొచ్చా? అనొచ్చు. శరీరం నుంచి విడుదల కోరుతున్నాడు కదా. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. దీన్ని ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? దేహ విమోచన అనొచ్చా దీన్ని? పాపేచ్ఛల్లో కొనసాగడం దౌర్భాగ్యం అని మీరు చెప్పారు ఇంతకుముందు ఒకసారి. క్వశ్చన్ దేహ విమోచన అని దీనికి పేరు పెట్టొచ్చా? శరీరం నుండి నన్ను ఎవడు విడిపించునని
అనేదానికి పెట్టడం అది ఇదేనా కాదు కాదు పెట్టకూడదు. అన్నా చెప్పండి. ఎందుకంటే చెప్పండి. దాని ముందు ఆజ్ఞ వచ్చినప్పుడు నేను చచ్చిపోతున్నానని చెప్పాడు కదా. అవునండి. ఆ చచ్చిపోయే విధానం నుంచి విమోచన అని అదే ఇప్పుడు విశ్వాసులు ఎదురు చూస్తుంది దేహం యొక్క విమోచన కొరకు కదా. ఆ దేహం యొక్క విమోచన అనే పదాన్ని రోమ 7:24కి ఆపాదించవచ్చా అని అడుగుతున్నాను క్వశ్చన్. ఓకే. ఫైనల్ గా కలగబోయే మహిమ దేహ విమోచన కదా. అది ఇక్కడైతే ఈ కాంటెక్స్ట్ లో అది సరికాదేమో అనుకుంటున్నాను. రైట్ అన్న. ఇక్కడ చెప్పింది శరీరం, ఇంగ్లీష్ లో దీన్ని ఫ్లెష్ అనాలి. మనం ఎదురు చూస్తుంది బాడీ రిడెంప్షన్. బాడీ వేరు, ఫ్లెష్ వేరు. అందరు జాగ్రత్తగా వినాలి. ఇంగ్లీష్ లో ఫ్లెష్ వేరు, బాడీ వేరు. మీరు గ్రీక్ లో కూడా 2 పదాలు క్లియర్ గా ఉంటాయి. ఇక్కడ అంత క్లియర్ గా ఇంగ్లీష్ వర్షన్ లో లేకపోయినా కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం మీరు చదువుకోండి. దేహ శిక్ష, శరీరేచ్ఛ నిగ్రహం, ఈ 2 పదాలు అక్కడ ఉంటాయి. శరీరం వేరు, దేహం వేరు. శరీర విడుదలను కోరుకోవటం ఓడిపోయేవాని యొక్క కోరిక, దేహ విమోచన కొరకు కనిపెట్టడం గెలిచేవాని కోరిక. ఇది ఆల్రెడీ చెప్పాను నేను ఈ వర్తమానం. రోమాపత్రిక 7లో ఓటమి, రోమాపత్రిక 8లో గెలుపు. 7వ అధ్యాయంలో ఉన్నవాడు రేపు జకర్యానికి మళ్ళీ ప్రార్థన చేయాలన్న. ఇవన్నీ ఆయన ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన అరగంట చేశాడు. అంటే సుమారు నేను అరగంట అనుకున్నాను. ప్రార్థన అంతా సూపర్ ఉంది. ఇదివరకు చేసినట్లేదు. ప్రార్థన చాలా బాగా చేస్తున్నాడు ఆయన. నేను మొత్తం ప్రార్థన అన్నాను. అయితే రేపు నాకు మళ్ళీ జకర్యా గారి ప్రార్థన చేయాలి. అది కూడా 7వ అధ్యాయం 8వ అధ్యాయము శరీరము, దేహము, హృదయము, శరీర కార్యాలు అని ఆయన చెప్పాలి రేపు ప్రార్థనలో. రేపు జకర్యా గారు ముందే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆయన తెలివిగా తప్పించుకుంటాడు, మీటింగ్ లో లేట్ గా జాయిన్ అవుతాడు. అది దానికి అనుమతి ఇవ్వద్దు. ఓకే, వినండి. రోమాపత్రిక 7లో ఉన్నది ఫ్లెష్, రోమాపత్రిక 8లో ఉన్నది బాడీ. ఓడిపోయేవాడు కోరుకునే విడుదల వేరు, గెలుస్తున్నవాడు కోరుకుంటున్న విడుదల వేరు. ఓకే, రోమాపత్రిక 8లో గెలుస్తున్నవాడు దేహ విమోచన కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఓడిపోతున్నవాడు రోమాపత్రిక 7లో శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. ఎక్కేలా చెప్పనా, చేతకాక పారిపోదాం అనుకునేవాడు 7వ అధ్యాయంలో ఉన్నవాడు. ఓకే, నాకు చేతనైంది కాబట్టి రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, దేహం యొక్క విమోచన దినాన్న నేను కిరీటం పొందాలని కనిపెడుతున్నవాడు ఒకడు. సో రెండింటికి చాలా తేడా ఉంది. అసలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో యేసు ప్రభు రాకడ లేదు. ఎందుకంటే రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ధర్మశాస్త్రం వాళ్ళు జీవిస్తున్నాడు కాబట్టి రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని మరణాపేక్ష అంటారు. రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని ప్రభు రాక అపేక్ష అంటారు. 7వ అధ్యాయంలో మరణాన్ని అపేక్షిస్తున్నాడు, 8వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడు ఎవరు బైబిల్లో? ఏలియా. ప్రభు రాక అపేక్ష కలిగిన వాడు ఎవరు బైబిల్లో? అపోస్తుడైన పౌలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 అన్నాడు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అన్నాడు. ఇక మీదట నాకు నీతి కిరీటం. అంటే కిరీటం పొందినవాడు రాకడని అపేక్షిస్తున్నాడు, ఓడిపోతున్నవాడు మరణాన్ని అపేక్షిస్తున్నాడు. సో ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సరే విందాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన వారు దేహం యొక్క విమోచన కోరిక కనిపెడుతున్నారు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అంటే ఇవి జయించడానికి ఉపయోగపడతాయా, ఓడిపోవడానికి ఉపయోగపడతాయా? దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టేది ఎవరు? దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టేది ఎవరు? మీరు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. మీరు నాకు కనపడుతున్నారు మాట్లాడుతున్నట్టు, కానీ మీరు మైక్ ఆఫ్ చేసుకొని చెప్తున్నారు. జయించేవారు అంటే ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు ఎందుకొరకు ఇవ్వబడ్డాయి? జయించడానికి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనం అపేక్షించాలి. సో ఫస్ట్ అనేదాన్ని మీరు అపేక్షించాలి. ఇప్పుడు మీరు చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు గమనిస్తే దాన్ని చాలా క్లియర్గా లేవీకాండం 23వ అధ్యాయంలో రాశాడు. లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. వాటి గురించి తణుకు మెసేజ్లో లాస్ట్ వీక్, నిన్న కాకుండా నిన్నటికి కొంచెం వారం ముందుకెళ్తే వర్తమానంలో 7 పండుగల గురించి జ్ఞాపకం చేశాను. అందులో పెంతుకొస్తు పండుగలో నైవేద్యం దేంతో అర్పిస్తున్నారు చూడండి, 23:16. లేవీకాండం 23:16. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు ఏ దినములు లెక్కించి
యెహోవా క్రొత్త ఫలముతో సతీష్ అన్న నైవేద్యం మీరు వాక్యం చదివేయండి, అసలు నిద్ర రాదు మీకు. మీకు నిద్ర మత్తు కూడా పోద్ది. మీరు వాక్యం రిఫరెన్స్ చదివేయండి. ఈసారి రిఫరెన్స్ చెప్తేనే మీరు నెక్స్ట్ చదివేయండి. 23:16 చదవండి. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవా క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. రైట్. సో క్రొత్త ఫలం ఏది? పెంతెకొస్తు పండుగలో క్రొత్త ఫలం ఏది? క్రొత్త భాషలు. క్రొత్త భాషలు. ఫలం అని దాన్ని ఎందుకు అంటామంటే అది నాలుకలతో మాట్లాడేది కాబట్టి జెహ్వా ఫలము అన్నమాట. సో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అన్నాడు. పాస్టర్ గారుల వల్ల కాదు, నమ్మిన వారి వలన. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం క్రొత్త భాషలు. మీలో ఎంతమంది క్రొత్త భాషలు మాట్లాడుతున్నారు? నేను రాత్రి కారులో వస్తూ అడిగాను, మీలో ఎంతమంది మాట్లాడుతున్నారంటే ఒక ఆయన అన్నాడు, నేను స్టార్ట్ చేశాను అన్నాను. వీళ్ళు ఎంతమందికి వస్తున్నాయి? నేను మొన్న ఆదివారం వర్తమానం చెప్పాక సండే స్థానిక సంఘంలో యవనస్తులు అందరూ వెళ్ళిపోకుండా అందరూ వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయన్నా అని ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. సో కొంతమంది అపేక్షిస్తున్నారు. ఖచ్చితంగా పౌలు గారు ఇలా చెప్పారు. ఏమనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే చూడండి, ఆ మాట గమనిద్దాం. 5వ వచనం, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. కానీ ఉందా? నెక్స్ట్ కానీ అనే పదం ఉందా? ఆ కానీ అనే పదాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఈ వరం అర్థం కానోళ్ళు, ఈ వరానికి ఆన్సర్లు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లేనోళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఈ అధ్యాయంలో కానీ అనే పదాన్ని ఎక్కువ వాడుకుంటారు. మీరు జాగ్రత్తగా వినాలి. పౌలు గారు కానీ అనే పదాన్ని ఈ అధ్యాయంలో ఎందుకు వాడాడు? టు ఎక్స్ప్లెయిన్ ఎనదర్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరం గురించి చెప్పడానికి కానీ అనే పదాన్ని వాడాడు. మీరెందుకు వాడతారు? మీరంటే మీరు కాదు, కొందరు ఎందుకు వాడతారు? భాషల వారము నిలిచిపోయింది అని చెప్పడానికి కానీ పదం వాడుతున్నారు. చూసారా సాతానుగాడు మిమ్మల్ని ఎలా వాడుకుంటాడు. పౌలు గారు వాడిన పదంలో కానీ అనే పదం ఎందుకు వాడాడు? ప్రవచన వరం యొక్క ఉద్దేశం చెప్పడానికి వాడాడు. ఓకే. ఓ రోజు జాన్ నాకు చాలా తీవ్రంగా ఫోన్ చేశాడు. లింక్ ప్రేయర్ జరుగుతుంది ఆ రోజు. ఎవరో భాషలతో ప్రార్థన చేస్తున్నారు మన లింక్ ప్రేయర్లో. ఫోన్ చేసి అన్న ముందు నువ్వు లైవ్ ఆప్ అన్నాడు. ఏమైందన్న? ఎవరోనన్నా మనకి అంటే ఒక విధంగా చెప్పాలంటే సంకర జాతిలాగా మిశ్రమ జాతి వాళ్ళు జాయిన్ అయిపోయారు మన లింక్ ప్రేయర్లో. వాళ్ళు భాషలతో చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఎవడన్నా విన్నాడంటే మన మీద అటాక్ చేస్తాడు అన్నాడు. తర్వాత ఒక రోజు ఇంకొక ప్రశ్న అడిగాడు. అన్న నేను తెరచినింది ముసుగు తొలగింది పుస్తకం చదువుతున్నాను, అందులో నువ్వు భాషల గురించి రాసావు, ఇంతకైనా ముందు మాట రాసిన ఆయన చదివే రాసాడా ముందు మాట అని అడిగాడు. అడిగావు లేదు ఈ 2 ప్రశ్నలు. ఇది ఒకే ఇన్సిడెంట్లో అడగలేదు, వేరు వేరు ఇన్సిడెంట్లు అడిగాడు. మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఈరోజు చాలా మంది భాషలు అనేటప్పటికి బర్ణవాన్ని ఒక్క టాపిక్ స్కిప్ చేస్తే బాగుంటది, మళ్ళీ అన్నయ్యని ఎవరైనా అటాక్ చేస్తారేమో, లేదా అన్ని వాళ్ళు మమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తారేమో అని భయపడే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు వదిలితే నన్ను వదిలిపడేసేయండి, నేను మాత్రం ఈ టాపిక్ వదలను. అది మీకు ముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వదిలితే నన్ను వదిలేయండి, నేను మాత్రం ఈ టాపిక్ వదలను. ఇది సీజనల్ రెవల్యూషన్, గుర్తుపెట్టుకోండి అందరూ. దీని వల్ల ఎంత ప్రయోజనం ఉందో సాతానుగాడికి తెలుసు కాబట్టి వాడు భయపడుతున్నాడు. విషయం ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళ కంటే గ్రీకు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు అంటే పొగుడుతున్నానని అనుకోవద్దు, థామస్ కొన్ని గ్రీక్ వర్డ్స్ కూడా నేను అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు నాకు. ఖచ్చితంగా మీరు కూడా గ్రీక్ వర్డ్స్ నేర్చుకోండి. గ్రీక్ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో అది మోస్ట్ ఎక్స్ప్రెసిబుల్ లాంగ్వేజ్ అనమాట. ఏ పదాన్నైనా ఎటమాలజీ అంటారు కదా, అందులో గ్రీకులో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అన్నమాట. సో గ్రీకు అనేది చాలా అద్భుతమైన లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ వచ్చినోడు కూడా భాషల వరాన్ని ఎక్కువ వాడాడు. 14వ అధ్యాయం 18లో అన్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఎంతమంది తెలుగు బైబిల్లో 18వ వచనం, ఇది రెండోసారి అడుగుతున్నాను, ఇది రెండోసారి, ఫస్ట్ ఒకసారి అడిగి ఇప్పుడు అడుగుతున్నాను. ఎంతమంది తెలుగు బైబిల్లో 18వ వచనం ప్రింటింగ్ చెరిగిపోయాను చూడండి, మీ తెలుగు బైబిల్ చూడండి. ప్రింటింగ్ చెరిగిపోయినట్టు ఎంతమంది బైబిల్లో ఉంది? ప్రశాంత్ చేయెత్తాడు, షారోన్ సిస్టర్ గారు చేయెత్తారు, పండు బాబాయ్ చేయెత్తాడు,
కొంతమంది తీయలేదేమో, అందుకని అసలు ఉందా లేదో ఇప్పుడు చూడండి మీరు. తూర్పు దేశపు జ్ఞానిలాగా ఆయన పుట్టాడు లేదు చూడండి ఒకసారి. ఉందా? వాస్తవం ఇక్కడ ప్రింట్ ఎందుకు పడలేదో నాకు తెలియదు. కొన్ని కొరియన్ ప్రింట్స్ లో పడలేదు. అయితే నేను ఒకటి చెప్తానండి, నిజంగా కొంతమందికి ఈ వచనం ప్రింట్ పడట్లేదు హృదయంలో. ఎందుకు పడట్లేదంటే పౌలు గారు ఇంత బాగా చెప్పాడంటే ఇక్కడికి వచ్చాక దెబ్బ కొట్టేశాడు మనకి. ఏం కొట్టేశాడు దెబ్బ? నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాను అని అనగానే జాగ్రత్తగా వినాల. మోస్ట్ వండర్ఫుల్ కామెడీ ఉంటది ఇక్కడ. ఏంటంటే అది ఆ భాషలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, గ్రీకు, హెబ్రీ బ్రదర్. అది ఈ కాదు బ్రదర్ అని అంటే మరి దానికి ఈ వచనానికి ఆన్సర్ చెప్పాలి. 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను. అంటే ఈ అధ్యాయంలో లోకమందున్న భాషలు అనే పదం వాడాడు. అది వేరు, భాషల వరం వేరని పౌలు గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో మాట చెప్తాను, నేను ఇందాక కాని అనే దాని మీద ఎక్కువ మనసు పెడతారని చెప్పే కదా, అలా ఇంకో దాని మీద మనసు పెడతారు. జాగ్రత్తగానండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వింటున్నారా? వింటలేదా? వినాలనిపిస్తుందా లేదా? చెక్ చేసుకోండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 120 మంది భాషలతో మాట్లాడారు కానీ బాప్తీసం పొందిన తర్వాత చేర్చబడిన 3000 మంది మాట్లాడలేదు కదా అంటారు. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, నీకు మాట్లాడలేని వాళ్ళ మీద అంత ఆసక్తి ఎందుకు పడుతుంది? మాట్లాడిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? సో అది నువ్వు ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెక్ చేయించుకోవాలి. మన సహవాసంలో లోక అనే ప్రియుడైన వైద్యుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి ఎవరైనా. మన ఫెలోషిప్ లో ఈ పరిచర్య అంతట్లో లోక అని పేరు కలిగిన ప్రియుడైన వైద్యుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి. మీరే. థ్యాంక్ యూ. నేనే. మీరు నాకు ఫోన్ చేయండి ఒకసారి, మీతో నేను కాసేపు మాట్లాడతాను. నా పేరు లోక, నేను ప్రియుడైన వైద్యుడిని. ఖచ్చితంగా మీకున్న జబ్బు ఏంటి చెప్పేస్తాను ఖచ్చితంగా. ఆ జబ్బు వదలాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. నేను చెప్పిన జాగ్రత్త పడినోళ్ళకి ఆ జబ్బు అలాగే ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఏం గొప్పోండి అని చెప్పట్లేదు, కానీ వర్తమాన వాక్యం అనేది ఎలా వస్తుందో దాన్ని మీరు పట్టుకోలేకపోతే మీరు ఖచ్చితంగా కొన్ని సంగతులు మీరు నేర్చుకోలేరు. ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు ఎందుకు అపేక్షించాలంటే, వీటిని అపేక్షిస్తే మనం బాడీలీ రిడెంప్షన్ మీద ఎక్కువ మనసు పెడతాం. రూబేనీయుడు లేదా రూబేను జ్యేష్ఠత్వమును అతడు తృణీకరించాడు, లేదా జ్యేష్ఠత్వమును అతడు ఘనంగా ఎంచలేదు కాబట్టి అతడు యోర్దానికి యువతలే ఉండిపోయాడు. ఈ దినాల్లో ఈ ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మీద ఎవరైతే మనసు పెట్టట్లేదో వాళ్ళు బాడీలీ రిడెంప్షన్ ని వాళ్ళు ఎక్కువ అపేక్షించలేదు. మన పరిచర్లో శరీరానుసారమైన మనసు దాటుట అనే దాని గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దాకా వచ్చింది. అయితే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు ఈ వరాన్ని కూడా అపేక్షించాలి. కరెక్ట్ గా ఈ మినిస్ట్రీలో ఈ టైంకి కట్ అయిపోయిన వాళ్ళు అందరికి కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ది బెస్ట్ పార్ట్ కోల్పోయిన వాళ్ళే. అయితే దీన్ని బట్టి ఎవరైనా వెళ్ళిపోవచ్చు కూడా. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఎవరైనా ఈ పరిచర్లో అంతా బాగుంది కానీ భాషల వరం గురించి చెప్పినప్పుడే నాకు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. సో నేను రేపు నుంచి జూమ్ జాయిన్ అవ్వను. తర్వాత కూడా ఈ వర్తమానాలు నేను విన్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అది కూడా నేను అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటాను. బర్నబాస్ బ్రదర్ని ఇంక నా జీవితంలో చూడకూడదంటే నేనేమంటానంటే, నువ్వు చేయుచున్నది త్వరగా చెయ్యి. నువ్వు చేయుచున్న త్వరగా చెయ్యి. ఎందుకంటే అసలు నువ్వు నాకు నచ్చలేదు ఫస్ట్. ఎందుకంటే నాకు జ్యేష్ఠత్వం బాగా నచ్చింది, నీకు అది నచ్చలేదు. రూబేనుకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే జ్యేష్ఠత్వం, కానీ అతడు దాన్ని పోగొట్టుకున్నాడు. నేను దీన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో వ్యభిచారాన్ని రోమాపత్రిక 7వ అధ్యాయం కోణంలో మీరు ఆలోచిస్తే, రోమాపత్రిక 7వ అధ్యాయం యొక్క కోణంలో వ్యభిచారాన్ని ఏమన్నాడంటే భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరటం అని చెప్తూ 4వ వచనంలో ఏమన్నాడంటే మనము మృతుల్లో నుండి లేచిన క్రీస్తు అని వేరొకని చేరుటకై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాము ఆయన శరీరం ద్వారా అని చెప్పాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాము అంటే ఇది క్రొత్తది అని అర్థం, ధర్మశాస్త్రం పాతది అని అర్థం. మరి క్రొత్త దానిలో క్రొత్త అనే దాన్ని ఎందుకు మీరు ఇష్టపడలేదు? ఎందుకంటే న్యూ కవెనెంట్ లో వాట్ ఈస్ ద ఫస్ట్ న్యూ? క్రొత్త నిబంధన పరిచర్యలో ఫస్ట్ న్యూ ఏంటి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో
క్రొత్త పరిచర్య ప్రారంభించబడినప్పుడు అందులో క్రొత్తదేంటి? అపోస్తుల బోధన లేదా భాషల వరమున? ఏది భాషలే చెప్పండి? ఖచ్చితంగా భాషలే భాషలే. మీరు చదవండి తీసి. క్రొత్త ఫలం అని చెప్పింది అపోస్తుల బోధ కాదు. అలా కాదన్నా పెంతుకోస్తోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, అందుకే నేను డిస్టర్బ్. పెంతుకోస్తోళ్ళు గొడవ, బైబిల్ మిషన్ వాళ్ళు గొడవ, బ్రదర్ అన్నోళ్ళు గొడవ, హెబ్రోన్ వాళ్ళు గొడవ నీకు వద్దు. వాక్యం ఏమి చెప్పుచున్నది? రోమపత్రిక 4:3 లేఖనం ఏమి చెప్తున్నది? వాట్ డస్ ద స్క్రిప్చర్ సేస్? లేఖనం ఏం చెప్తుంది? లేఖనంలో క్లియర్ గా అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడు? పౌలు పత్రికలు నచ్చుతున్నాయి గాని పౌలు పత్రికల వెనకాల ఉన్న పౌలు కృపావరం నచ్చట్లేదా నీకు? అది నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ ఈ టీచింగ్ ద్వారా చాలా మందికి వర్తమానం చెప్పిన వాళ్ళు అయితే, వైద్యుడా నేను నీవే స్వస్థపరచుకో. వాక్యం కూడా అదే చెప్తుంది. రైట్. స్టీఫెన్ రాజు అన్న వీడియో ఆఫ్ చేశాడు అంటే టైం దగ్గర పడిందని, వర్తమానం క్లోజ్ అవబోతుంది తొందరలో. మీరు 7 గంటల దాకా వీడియో ఆఫ్ చేయొద్దని చెప్పే కదా, వీడియో 7 గంటల దాకా ఆపకండి. ఇంతకుముందు ఎవరైనా ఆపుకున్నా వాళ్ళు వాక్యం వినలేరు. మీరు ఆన్ చేసుకున్న వాళ్ళు ఆన్ చేసుకొని ఉండండి జాగ్రత్తగా. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనం పొందినప్పుడే దేహం యొక్క విమోచన అనే దాని గురించి మనం ఎక్కువగా అపేక్షిస్తాం. అన్న ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. కొంతమంది ఈ 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ వారందరూ కూడా మన భాషలతో మాట్లాడుకుంటున్నారని వాళ్ళు చెప్పారు కదా. అవునన్నా. దాన్ని బట్టి కొద్దిమంది ఏమంటున్నారంటే తెలియని భాష మాట్లాడిస్తే అది నిజమైన భాష, అంతేగాని పిచ్చి మాటలైతే భాష ఎలా అవుతుంది అని అంటున్నారు కొద్దిమంది ఇక్కడ ఉన్న దాని బట్టి. రైట్ అండి. కొద్దిమందికి ఉన్న అభిప్రాయం ఇదే కదా, అది కూడా ఒకసారి చెప్పండి. రైట్. ఇది ఆల్రెడీ చెప్పిందే కానీ ఆయన ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి అందరి సమక్షంలో మీకు జ్ఞాపకం చేస్తాను. జాన్ పాల్ నీకు తమిళం వచ్చా? రాదమ్మా. తమిళం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఓ 2 మాటలు చెప్పు తమిళంలో. నువ్వు ఎలా ఉన్నావు అని నన్ను అడుగు. తమిళమే, దేవదూతల భాషలు వద్దు, మనుషుల భాషలే. కొరింథీ మొదటి పత్రిక 13లో మనుషుల భాషలు, దేవదూతల భాషలు ఉన్నాయి. ఇప్పుడు దేవదూతల భాషలు వద్దు. రాజేష్ అన్న చెప్పినట్టుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు మాట్లాడింది మనుషుల భాషలతోటే. కాకపోతే మాట్లాడిన వాళ్ళు ఎవరు? మాట్లాడిన వారు ఎవరు? ఆ జాన్ భాష పాల్ చెప్పు. ఎరిగిన వారు. ఆ? ఆ భాష ఎరిగిన వారు. ఆ ఆ భాషని భాష రాని తెలియని వారు. వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే నీకు రాని లాంగ్వేజ్ లో కాసేపు నువ్వు మాట్లాడు అని చెప్పండి. అది కూడా మనుషుల భాషలే. నాకు నువ్వు దేవదూతల భాషలు ఏమొద్దు, నువ్వు మనుషుల భాషలోనే నీకు రాకూడదు ఆ భాష, అది నువ్వు మాట్లాడాలి. అది కూడా ఎలా మాట్లాడాలి? వితౌట్ గ్రామర్ మిస్టేక్ మాట్లాడాలి. ఎందుకంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు వర్డ్స్ మాట్లాడలేదు, వాళ్ళు కార్యములను వివరించారని ఉంది. సో ఒక కార్యాన్ని వివరించాలంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అన్నట్టు ఉండదు. యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. నువ్వు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలంటే ఖచ్చితంగా నీకు గ్రామర్ రావాలి. చూడండి, కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతాల్లో షాపులు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు తెలుగు ఎలా మాట్లాడతారు? నీది నా దగ్గర ఉన్నది, నువ్వు తీసుకుంటావా, ఎప్పుడు వస్తావా అంటారు వాళ్ళు కదా. వాళ్ళు నిన్న నువ్వు వచ్చింది అంటారు, అంటే వాళ్ళకి తెలుగు వచ్చింది కానీ ఏం రాలేదు, వాళ్ళకి గ్రామర్ రాలేదు. కానీ మరి అలా చెప్పారా వాళ్ళు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు కార్యములను వివరించారు అని ఉంది. వివరించారంటే ఖచ్చితంగా వాళ్ళు పదాలు వాడలేదు, వాళ్ళు ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వితౌట్ గ్రామర్ మిస్టేక్ వచ్చింది. సో అది కృపావరమే. అయితే అన్ని సందర్భాల్లో మనుషుల భాషలే రావు. ఎందుకు రావంటే నానావిధ భాషలు, అన్ని భాషలు అని 2 ఉన్నాయి కదా, మీరు గమనించండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13లో దేవదూతల భాషలు అన్నాడు, అంటే అది దూతలకు ఆజ్ఞాపించడం. మరి దూతల లాంగ్వేజ్ ఏది? ఇంగ్లీష్ లో దూతలకు అర్థమైద్దా? ఏ మికాయేల్ కమ్ హియర్, ఏ గబ్రియల్ గో దేర్ అని అంటారా? అట్లేం కాదు. వాటికి అర్థమయ్యే కోడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అపేక్షించండి. అసలు ఫస్ట్ ఏంటంటే ఇది ఆత్మ యొక్క ప్రథమ ఫలముల లిస్ట్ లో ఉందన్నమాట, అందుకని దీన్ని అపేక్షించాలి. ఫస్ట్ ఇలా అనుకోండి, ప్రభువా ఇది నీ లేఖనం అందుకే నాకు నచ్చుతుంది అనుకోండి. ఇది నీ లేఖనం అందుకే నాకు నచ్చుతుంది. 2, క్రొత్త నిబంధన పరిచర్యలో అద్భుతమైన ది గ్రేటెస్ట్ గ్రేస్ గాస్పల్ ప్రేచర్ అపోస్తలుడైన పౌలు.
ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అందుకు నాకు నచ్చుతుంది 2. మూడవది, ఈ పరిచర్లో ఇంతవరకు మాకు అనేక అద్భుతమైన విషయాలు చెప్పింది బర్నబాస్ బ్రదరే. ఆయన ద్వారానే మేము చాలా సంగతులు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన కూడా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అందుకు నాకు నచ్చుతుంది. ఈ మూడిటిని ముందెట్టండి. మీ ఆలోచన ఎనకాలెట్టండి. ఖచ్చితంగా మీకొస్తదది. మీకొచ్చిన దినాన్ని మీరు చెప్తారు ఏమనంటే ఆహ్, అసలు యెషయా గ్రంథంలో గురించి నేను మొన్న జ్ఞాపకం చేశాను. మీరు ఇదే విశ్రాంతి అనే పదం అక్కడ వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 14 అధ్యాయాన్ని యెషయా గ్రంథంలో మాట్లాడుతూ 14 అధ్యాయం గురించి అక్కడ చెప్తూ అన్నాడు. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది అని 28 అధ్యాయం వచనం 11, 12 వచనాలు చెప్పాడు. అన్య భాషల గురించి మాట్లాడుతూ ఇదే నిజమైన విశ్రాంతి, ఇదే నెమ్మది అన్నాడు. చాలా వాటికి సొల్యూషన్ వస్తది. కొన్నిసార్లు మనం పిల్లల గురించి ప్రార్థన చేస్తాం. ఆహ్, మనం ఆలోచిస్తే చాలా భయమేస్తూ ఉంటదన్నమాట. పిల్లల్ని ఎలా పెంచాలి? వీళ్ళ గురించి ఎలాగని. కానీ వాళ్ళ గురించి మనము ఈ సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్‌లో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తే, ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే, మన బలహీనతను చూచిన ఆత్మ చేస్తున్న సహాయం మనకు కనపడుతది. రోమా 8:26. ఓకే. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో సహాయం అనే పదం చదివారా ఈ ఉదయం? వాక్యం ఎవరు చదివారు నాకు? హ్మ్. మర్చిపోయాను. ఎవరు చదివారు? స్టీఫెన్ రాజు గారు చదివారు. గదా! రాజు గారు చదివారు. సహాయం అనే పదం ఈ అధ్యాయంలో ఉంది ఈ ఉదయం. చదివారా మీరది? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం వచనం 21. 21 గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. లేకపోతే ఎక్కడుంది? సహాయం 21. గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను అనే మాట చూస్తున్నాం. 20వ వచనం, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. సహాయము. నెక్స్ట్ 22 చూడండి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట అనే మాట చెప్పాడు. సో, సమయోచితమైన సహాయం కలిగిద్ది ఈ వరం వాడితే. ఎందుకంటే ఈ వరంలో మీరు మనసుతో పలికే 5 మాటల కంటే 10,000 మాటలు పలుకుతారు. 5 ఎక్కడ? 10,000 ఎక్కడ? అది పౌలు గారే చెప్పారు. సంఘముతో మాట్లాడేటప్పుడు 5 మాటలు పలుకుతున్నాం. తనతోను దేవునితోను మాట్లాడుకునేటప్పుడు. నేను మిమ్మల్ని ఇంకో క్వెషన్ అడుగుతాను. జాగ్రత్తగా చెప్పాలి. ఆన్సర్ నాకు క్లియర్‌గా చెప్పండి. వాక్యం వింటున్న వారు, ఈ వరాన్ని అపేక్షిస్తున్న వారు ముఖ్యంగా ఈ ఆన్సర్ చెప్పడానికి త్వరపడండి. సంఘముతో మాట్లాడినప్పుడు అర్థం చెప్పే వరం ఉంటే తప్ప భాషల వరంతో మాట్లాడొద్దు అన్నాడు. కదా! మౌనంగా ఉండమన్నాడు. అంటే ఏం చేయమని? అర్థం చెప్పే వరం లేకపోతే భాషలతో మాట్లాడొద్దు అన్నాడు. అంటే ఏం చేయమని? తనలో తాను మాట్లాడుకోమని. తనతోనూ దేవునితోనూ మాట్లాడవచ్చు. తనతోను దేవునితోను మాట్లాడమని చెప్పాడు. అంటే ఆ ఫ్లో ఎక్కడ ఆగింది? భాషలతో మాట్లాడడం సంఘంలో ఎప్పుడు ఆగింది? ఆగలేదు. అసలు ఆగదు. ఆగకూడదు కూడా. మీకు స్టార్టింగ్‌లో ఈ వరాన్ని ఉపయోగించినప్పుడు అంత ఫ్లో మీకు తెలియకపోయినా, తర్వాత మీరు కృపలో ముందుకెళ్ళే కొద్దీ డే అంతా మీరు మాట్లాడగలరు. రాత్రంతా మీరు మాట్లాడగలరు. అంటే రాత్రంతా అంటే మీరు మెలకువగా ఉన్నంత సేపు మీరు మాట్లాడగలుగుతారు. అపేక్షించండి అంతే. ప్రభువా ఇది నాకు కావాలి యేసు ప్రభు నామములో కలుగును గాక అని అడగండి. ఖచ్చితంగా మీరు ఈ వరాన్ని మీరు డే అంతా మాట్లాడుతున్నా కూడా మీరు అలసిపోరు. ఎందుకంటే ఇందులో మన మనస్సు ఇన్వాల్వ్ అవ్వదు. మన మనసు ఇన్వాల్వ్ అయితే ఏమనిపిచ్చిద్ది? స్ట్రెస్ అనిపిచ్చిద్ది. కానీ మనం స్ట్రెస్‌లోనికి వెళ్ళటానికి ఉండదు. ఎందుకంటే ఇది మనం మనసుతో చేసే ప్రార్థన కాదు. ఇది ఆత్మతో చేసే ప్రార్థన. దీని మీద ఇశ్రాయేల్ దేశంలో కూడా ఒక టెస్ట్ చేశారని నేను అప్పుడు మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో. అది యూట్యూబ్‌లో ఉంది. కావాలితే మీరు చూడండి. వాళ్ళు ఏం చెక్ చేశారంటే భాషలతో ప్రార్థన చేసేవాళ్ళు బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉందని చెక్ చేసినప్పుడు వాళ్ళు తెలుసుకున్నదేందంటే, మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు ఫీల్ అవుతున్న స్ట్రెస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఆత్మతో ప్రార్థన చేసేవాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు. సో, ఇది వండర్‌ఫుల్ గిఫ్ట్ అన్నమాట. అందుకని ఈ గిఫ్ట్‌ని సాతానుగాడు సంఘాలకు దూరం చేశాడు. ఓకే. అయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! దీని గురించి ఒక మంచి పుస్తకం ఉందని చెప్పట్లే. మీరు నాకే ఫోన్ చేయండి. 9494710473. అయితే నాతో వచ్చిన చిక్కేంటంటే, మీరు నన్ను ఏదైనా అడిగినప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వెషన్ అడుగుతాను. మీరు నాకు ఆన్సర్ చెప్తూ మీరు నన్ను క్వెషన్ అడగాలి. మీరు క్వెషన్ అడిగేసి నువ్వు ఆన్సర్ చెప్పాను, నువ్వు అటు ఇటు తిరుగుతాకి నేను అవకాశం ఇయ్యను ఎప్పుడు కూడా. సో, అది మీరు మనసులో పెట్టుకొని నన్ను క్వెషన్స్ అడగండి.
అడగకుండా మాత్రం దీని గురించి బయట వేరుగా మాట్లాడదు. మహిమలను మహాత్ములను దూషించవద్దు. ఫస్టే చెప్తున్నా, ఈ వరం జోలికి రావద్దు. అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండండి. అంతేగాని పిచ్చోడాడు అనే పదాలు వాడకండి, లేదా వాళ్ళు పిచ్చోళ్ళు అని అనకండి. కొంతమంది బైహార్ట్ చేసి మాట్లాడుతున్నారు వరాన్ని. ఎప్పుడు వరంలో వచ్చే పదాలు ఒకేలా ఉండవు, అది కూడా చెప్తున్నా. ఎప్పుడు ఒకే వర్డ్స్ రావు. అంటే ఒకే వర్డ్స్ అంటే దాని అర్థం ఏంటంటే, భాషల వరంతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఒకేలా ప్రార్థన చేయరు. వాళ్ళలో మనం గమనించేది ఏంటంటే, దేవుని ఆత్మ తన చిత్త ప్రకారం ఇస్తున్న వాటిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు అనే దానికంటే మీరు ప్రార్థన చేస్తారని నేను చెప్పాలి తొందరలో. అది మీరు అందరూ కూడా అపేక్షించండి. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం నుంచి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల హైదరాబాద్ లో థామస్ ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యంలో ఏం చెప్పాడంటే, అది మంచి రెవల్యూషన్, మీరు కావాలంటే అందరూ స్టడీ చేయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 28 అధ్యాయాల్లో ఫస్ట్ వరం ఈ గిఫ్ట్స్ ఏదైతే టంగ్స్ అనేది ఏదైతే ఉందో భాషల వరం, అది తర్వాత ఒక్కొక్క వరం వస్తూ వచ్చింది అని చెప్పాడు తను. సో దాన్ని సిస్టర్ గారు గుర్తుపెట్టుకొని మొన్న ఆదివారం వచ్చినప్పుడు నేను దాన్ని ప్రాక్టికల్ గా నేను చెక్ చేశాను అన్న, అది కరెక్టో కాదని. అంటే కరెక్ట్ అని నేను నమ్మి చెక్ చేశాను, అది వర్క్ అయింది అన్న అని చెప్పి చెల్లి చాలా సంతోషిస్తూ చెప్పింది. సో నేను కూడా అదే చెప్తున్నాను, అది మీరు కూడా టెస్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చెప్పి మనం ఆగుదాం. తనతోనూ దేవునితోనూ మాట్లాడుతున్న సందర్భంలో సంఘంలో ఏం జరుగుతుంది? తనతోనూ దేవునితోనూ మాట్లాడుతున్న సందర్భంలో పౌలు గారు కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో రాసినట్లుగా సంఘములో అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఇప్పుడు తీయొద్దు, ఇప్పుడు తీయకూడదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి స్పీడ్గా, లేకపోతే నేను చెప్తాను. ఆ వ్యక్తి క్షేమము, అతని ద్వారా సంఘానికి క్షేమం. అతనికి ఏం కలుగుతుంది కాదు, సంఘములో ఏం జరుగుతుంది. సంఘంలో ఆ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం 10 అయింది, 10 నుంచి నేను సంఘంతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. నాకు భాషలు వస్తున్నాయి కానీ అర్థం చెప్పే వరం లేదు. సో నేను కూర్చొని సైలెంట్ గా నాతో దేవునితో మాట్లాడుతున్నా. ఆ 10 నుంచి వాస్తవంగా చర్చిలో ఏం జరుగుతుంది? అందరూ కూర్చొని తనతో దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నారా? చెప్పండి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఒకడు ప్రవచన వరంతో మాట్లాడుతున్నాడు నిలబడి. సో ప్రవచన వరంతో మాట్లాడే వాడికి హెల్ప్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? తనతోనూ దేవునితో మాట్లాడుకునే వాని ద్వారా దొరుకుతుంది. ఇది నేను మిమ్మల్ని కొత్తగా చెప్పే పాయింట్ కాదు, ఇది పందలపూర్ మెసేజ్. నేను చెప్పారుగా, పందలపూర్ మెసేజ్ వినండి అందరూ, రీఅప్లోడ్ చేశాం, నెట్వర్క్ అక్కడ సరిగ్గా రాలేదు అని చెప్పారు. ఎంతమంది అన్నారు? విజయవంతమైన సేవకు రహస్యం అనే మెసేజ్. వినకపోతే అందరూ వినండి మళ్ళీ. అందులో ఏముంది? ఒక వ్యక్తి లేచి నిలబడి పాట పాడుతున్నప్పుడు కానీ, వర్తమానం అందిస్తున్నప్పుడు కానీ, ఏదైనా సంఘానికి అర్థమయ్యే దాంతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రజలందరూ కూడా ఏం చేయొచ్చు అంటే, వాళ్ళందరూ ఈ వరం ద్వారా వారు సహాయం చేయొచ్చు. నేను ఇలా చెప్తాను, నేను వాక్యం చెప్తుంటుంటే మీరు భాషలతో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను చెప్పే వాక్యం మీకు అర్థమైద్దా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రేయర్ చేస్తూ ఉండండి, నేను వాక్యం చెప్తున్నా, స్తోత్రం 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 స్తుతి 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 అంటున్నారు అనుకోండి. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు నా వాక్యం అర్థమైద్దా? అర్థం కాదు. ఏంటండి అలా సైలెంట్గా ఉంటారు? అంటే ఇప్పుడు నుంచి అందాం అనుకుంటున్నారంటే స్తుతి 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 అని. అర్థమైద్దా జాను? అట్లా అంటే ఉంటాయి అర్థం కాదన్న. అర్థం కాదు. మరి ఆత్మతో ప్రార్థన చేస్తే ఎందుకు అర్థమైంది? ప్రవచన వరం ఒకడు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఒకడు బోధిస్తున్నాడు, ఒకడు పాట పాడుతున్నాడు. ఈ టైంలో నువ్వు కూర్చొని నీతోను దేవునితో యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనుకోండి, అప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది వాక్యం? అర్థమైద్దా? అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ మనలో పనిచేస్తా ఉంటాడు కదా, ఆత్మ ద్వారానే కదా మన సంగతులు గ్రహించేది. చెప్తున్నాడు. చెప్పు ప్రశాంత్. అదే ఆత్మలో ప్రార్థన చేసిన మనసు ఫలవంతంగా ఉండాలని చెప్పారు కదా. ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనసు ఫలవంతంగా ఉండదు కాబట్టి, మన మనస్సు అనే పార్ట్ సూపర్ యాక్టివ్ స్టేట్ లో ఉంటది. అంటే అది క్లియర్ గా వాక్యం వినడానికి రెడీగా ఉంటది. అందుకని నేను మొన్న థామస్ మొదటి వర్తమానం అందించినప్పుడు పరలోకం అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అనే మాట చెప్పినప్పుడు జకర్యాన్ని నవ్వుతున్నావేంటి? ఏమని చెప్పాలనుకుంటున్నావా? చెప్పు, పర్లేదు.
మీరు ఏది చెప్తే అది మేము తీసుకుంటాం, పెద్దోళ్ళు కదా మరి. పెద్దోళ్ళు ఏది చెప్పినా తీసుకోవాలని ఉందా లేదా? అందుకని నువ్వు ఏం చెప్పినా నేను తీసుకుంటాను. చెప్పు. పరలోకం అరగంట సేపు నిశ్శబ్దంగా ఉందని చెప్పాడు థామస్. దాన్ని పట్టుకొని అందరూ స్తోత్రాలు చెప్పారు. దాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేశాను. నిశ్శబ్దం అంటే ఏంటంటే కీప్ క్వైట్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా మీరందరూ సైలెంట్‌గా ఉండండి అని అర్థం. కానీ భాషలతో మాట్లాడటం అనేది ఇంకా కీప్ క్వైట్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు మనం ఇంకా వాక్యం బాగా వినగలుగుతాం. సో, సార్ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరందరి మనసులు బాగా పనిచేయటం వల్ల 10 నిమిషాలు వాక్యం వింటున్నారు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. నేను సందీప్ అన్నతో మాట్లాడుతూ అన్నాను, "అన్న ఈ మధ్యలో నువ్వు వాక్యం సరిగ్గా వినట్లేదు. ఎక్కడో ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా" అన్నాను. సాధారణంగా అలాగంటే ఎవరైనా ఫీల్ అవుతారు. సందీప్ అన్న ఫీల్ అవ్వడు. ఏమన్నాడు అనుకున్నారు? "బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయి బ్రదర్. ఈ మధ్య కాలంలో ఎందుకో మనసు అసలే కుదురుంటలేదు. ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి" అన్నాడు. అదే ఫీల్ అయ్యారనుకోండి ఏమంటారు? "లేదన్నా, లేదన్నా. ఆ! నేను బాగా విన్నాను. చెప్పమంటావా వాక్యం? ఈరోజు ఆత్మీయ ప్రథమ ఫలాల గురించి చెప్పారు. రూబేన్ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. రూబేనీయులు యోర్దానుకి ఇవతల ఉండిపోయారు. వాళ్ళ శరీరాన్ని దాటలేదు. ఫ్లెష్‌కి, బాడీకి డిఫరెన్స్ నాకు అర్థమైంది" అని ఏదో చెప్తారు. కానీ అలా కాకుండా ఆయన యథార్థంగా ఏమన్నాడంటే, "ఎందుకు ఇటీవల నా మనసు కొంచెం వాక్యం చెప్పేటప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంది" అన్నాడు. సో, అందుకనే సహోదరుడికి మాత్రం తొందరగా ఈ గిఫ్ట్ మేనిఫెస్ట్ అవ్వాలని యేసు ప్రభు నామములో ఇక్కడి నుంచే నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ గిఫ్ట్ గాని మన జీవితంలోనికి వస్తే, మన మనస్సు ఎలా ఉంటదంటే ఆహ్, అది ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటది. ఎక్కడో నిద్రమత్తుతో ఉండం, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండం, ఎక్కడికో అది ఎళ్ళిపోతూ ఉండదనమాట. ఎందుకంటే, ఈ వారంలో మన వాక్యం వినడానికి చాలా గొప్ప అవకాశం దొరికింది. కాబట్టి 2 వచనాలు నేను ధ్యానం చేసి చెప్పాను. ఒకటి రూబేనీయులు ఇవతలే ఉండిపోయారు. అంటే 3 చెప్పాను. ఆ 3 గుర్తుపెట్టుకోండి. రూబేనీయులు ఇటు పక్కనే ఉండిపోయారు. అది దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుట కాదు అని చెప్పాను. దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టాలి. అంటే జయించే జీవితం మనకు కావాలి. శరీరానుసారమైన మనసు మనం దాటాలంటే ఖచ్చితంగా ఆత్మ యొక్క ప్రథమ ఫలములను మనం అపేక్షించాలి. సో, రూబేను తన జ్యేష్ఠత్వాన్ని అతడు తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్‌గా అంటే రూబేను గురించి నేను ఒక మాట చెప్పాలి. ఇప్పుడు తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు అంటే అర్థం ఏంటి? ఆహ్, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పలికిన ఫస్ట్ వర్డ్ ఏంటి? గలతీ 4:6 ప్రకారం నాయన, తండ్రి కదండీ! సో, ఫాదర్. సో, తండ్రి అనే ఒక పిలుపు ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన పిలుపు. కానీ ఆ పిలుపుకే మచ్చ తెచ్చాడు రూబేను. అందుకనే తండ్రి ద్వారా వచ్చే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇది మనం ఇప్పుడు ఆత్మీయ ప్రథమ ఫలంలో ఒకటి మాత్రం ప్రథమ ఫలములు ప్లూరల్ వర్డ్. కానీ మనం ఒక ఫలం గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాం అవసరాన్ని బట్టి. మూడోదేందంటే ఇది మనకు సహాయం. రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రపు వారి యొక్క యుద్ధాలలో దేవుడు వారికి సహాయం చేశాడు అనే మాట మనం చూస్తున్నాం. సో, దేవుని సహాయం మనం ఖచ్చితంగా అనుభవించాలంటే ఈ వరం చాలా అవసరం. దేవుడు తప్పకుండా ఈ వరాన్ని ప్రతి ఒక్కరిలో పుట్టించును గాక. ముఖ్యంగా ఆహ్, ఈ దినాల్లో దేవుడు ఎక్కువ మాట్లాడుతున్నాడంటే ఈ దినాల్లో దీని యొక్క అవసరత ఎందుకో ఉంది. కాబట్టి మేమెక్కడికెళ్ళినా మీరు కూడా రావాలని ఆశపడుతున్నాం. మేమెంత దూరం వెళ్ళినా మీరు మాతో ఉండాలని ఆశపడుతున్నాం. ఈ ప్రయాణంలో ఫైనల్‌గా గట్టిగా ఒకటి చెప్పేత్తన్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ పరిచర్యలో ఉండండి. ఈ ఏర్పాట్లో ఉండండి. ఈ కృపలో ఉండండి. ఈ బోధలో ఉండండి. ఖచ్చితంగా మీరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఫలం పొందుతారు. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ టైమ్‌లో ఏదొస్తుందో దాని మీద మనసు పెట్టండి. దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. రేపొద్దున మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత మజా తాగుదాం అంటే అది బాగోదు. మామిడికాయ తినండి. ఓకే. మామిడికాయల సీజన్‌లో మామిడికాయ తినండి. సీతాఫలాలొస్తాయి. సీతాఫలం తినండి. రేపొద్దుట మెసేజ్ మారిన తర్వాత భాషల వరం గురించి మీరు అపేక్షించలేరు. కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్ ఇప్పుడే తినండి. నెక్స్ట్ సీజన్‌లో ఇంకొద్ది బెస్ట్ ఫ్రూట్ ఉంది. అది మనం తిందాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రభు అందరి విషయంలో కృప కలుగజేయును గాక. ముఖ్యంగా మళ్ళీ నేను మంగళవారం క్లాస్‌కొచ్చేటప్పటికి జాన్ నన్ను భాషల వరంతో కలుసుకొను గాక. మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ యొక్క పరిచర్యలో నేను 2020లో నేను ఈ పరిచర్యలో జాయిన్ అయ్యేసరికి అప్పుడు సీజనల్‌గా వస్తుంది. క్రీస్తుని గురించి విందాం, క్రీస్తుని నేర్చుకుందాం అనే అంశంతో ప్రారంభించి గడిచిన దినాల్లో మనం కృపా నిబంధన, కృపా ఏర్పాటు అనే విషయాన్ని కూడా దేవుడు ఒక సీజనల్‌గా విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. కృపా నిబంధన, కృపా ఏర్పాటు. మాకు సత్యం అర్థమైంది. మాకు అసలు విషయం అర్థమైంది. నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అక్కడే ఆగిపోయినోళ్ళు నీతిమంతులుగా ముందుకు కొనసాగే జీవితంలో
ఆ యొక్క ఏర్పాటు నుంచి ఏ విధంగా అయితే వెలువడుతున్నటువంటి ఆ యొక్క మర్మము లేదా అనుదిన వాక్యం లేకపోతే ఏ విధంగా మనం ముందుకు కొనసాగలేము గడిచిన దినాలు నేర్చుకున్నాం. అయితే మనం కొద్ది దినాలుగా ఆత్మ యొక్క ప్రథమ ఫలం భాషల వరం యొక్క ప్రాముఖ్యతని మరి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దానిలో భాగంగా ఈ రోజున దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం ద్వారా దేవుడు మరొకసారి దాన్ని స్థిరపరిచారు. గడిచిన సోమవారం అంటే 22వ తేదీ తణుకులో మాట్లాడినటువంటి వర్తమానం ఉంటది. దయచేసి మీరు ఎవరైనా ఆ యొక్క వర్తమానం వినకపోతే కనుక మరొకసారి వినండి. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా ఆ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటో దేవుని సేవకుల ద్వారా తెలియజేయబడింది. ఏదైనా ప్రాముఖ్యమైన వర్తమానం అయితే మేము ముందుగానే జూమ్‌లో దాన్ని తెలియజేస్తున్నాం. వినండి కంపల్సరీగా. అది మరి మీ ఆత్మీయ జీవితానికి అవసరం కాబట్టి వృద్ధి చేసుకోవడానికని ముందుగానే మీకు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ఉదయం కూడా తెలియజేసాం. ఎందుకంటే హైదరాబాద్‌లో మాట్లాడిన, గచ్చిబౌలిలో మాట్లాడిన సందేశం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆదివారం రాత్రి పందలపొరలో మాట్లాడినటువంటి చివరి సందేశం గురించి కూడా మీ అందరితో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సందేశాలు వినండి. మరి మీ అందరూ కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నా దయచేసి వర్తమానం సరిగ్గా వినకపోవడం వల్ల నేను కూడా గతంలో చిన్న విషయానికే డిస్టర్బ్ అయిపోతుండేవాడిని. వాక్యం సరిగ్గా వినలేకపోయేవాడిని. ఎక్కడైతే ఆగిపోయానో అక్కడ ఆగిపోతుండేవాడిని. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజున ఏ పరిస్థితిలో అయినా అసలు పూర్తిగా వాక్యం మీద కాన్సంట్రేషన్ చేస్తూ ఎవరన్నా ఫోన్ చేసినా వాళ్ళకి మెసేజ్ పెడుతూ కూడా నేను వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఈ రోజున వాక్యం వినగలుగుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలమైనటువంటి భాషల వరం ఎంత ప్రాముఖ్యమైనదో దాన్ని నిజంగా అనుభవించేవారు మాత్రం, అది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు నిజంగా చెప్తున్నప్పుడు దాన్ని విశ్వసించాలి. మనం అందరం పొందుకుంటే ఈ రోజున సేవకులకి అలాగే సహకారులు ఉంటున్న వారికి చాలా అవసరం ఈ యొక్క వరం. కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. రూబేన్ ఏ విధంగా అయితే తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడో అలాగే వారు రూబేనీలు అలాగే గాదీలు మనషే గోత్రం వారు ఏ విధంగా అయితే వారు కణాల్లో ప్రవేశించకుండా యువతలో ఉండిపోయారో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం కూడా ఈ రోజున ఆత్మానుసారంగా జీవిస్తూ అన్నిటి మీద జయం పొందాలంటే ఈ యొక్క భాషల వరం యొక్క ప్రాముఖ్యత ఏంటో చాలా స్పష్టంగా ఈ యొక్క సేవకులు మనతో మాట్లాడారు. అలాగే ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా తెలియజేయబడి సమయం అవుతుంది కాబట్టి ఈ సమయంలో దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనీర్లో పరిచయం చేస్తున్నారు. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సాయంత్రం నల్లజారులో 6 గంటలకి 8:30కి కోరమాడలో జరిగే పరిచర్ల కొరకు బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. కోరికలో పాలు పంపులు పొందిన ప్రియులకు పరిచర్లో సహకరింపగా కీర్తనలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి వాక్య సాధన ప్రార్థన చేసిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకు ముగింపు. అన్న రాజధానికి ఉన్నాను, ప్రయాణం సిద్ధపడుతున్నాను. సరే అండి సార్. దేవుని సేవకులు పెంటపాడులో పరిచయం చేస్తున్నా దేవుని సేవకులు రాజేష్ గారు చేస్తారు ముగింపు ప్రార్థన. కొడుకు ముగింపు చేస్తారు. వందనాలు. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికి కృతజ్ఞతలు. మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు. ప్రతిరోజు శ్రేష్టమైన సంగతులతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, మీ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు తెలుసుకుంటున్నాం. అంతగా మీరు సంగతులు మాకు బయలుపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అందులో మీరు ఏం దాచిపెట్టారనే దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు అర్థం కాలేదు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా అంత శ్రేష్టమైన సంగతిని మీరు ఇందులో దాచి ఉంచారు. నేను విని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. మరి రూబేను తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్టుగా ఈనాడు అనేక మంది ప్రభువా ఆత్మ యొక్క ప్రథమ ఫలముల విషయంలో నాయన చాలా తృణీకారంగా ఉన్నారు, చులకనగా చిన్నచూపుగా ఉన్నారు. మరి అయితే ప్రభువా ఆ చులకన చిన్నచూపు ఖచ్చితంగా వారిని యోర్దాను యువతలే ఉంచింది. అనగా వారు అనుకుంటున్నారు మేము బాగున్నామని, కానీ వారి శరీరాన్ని దాటలేకపోతున్నారు. శరీరానుసారమైన మనసును తీసివేయలేకపోతున్నారు. మేమైతే ప్రభువా నాయన యోర్దాను అవతల ఉండే అనుభవంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ మర్మమును మాకు తేటగా మీరు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిజంగా ప్రభువా దేవదూతలకు ఆజ్ఞాపించే అనుభవం నాయన
నిలబడిన సేవకుని కూడా నాయన మీ ఆత్మ ద్వారా నడిపించగలిగే అనుభవం, నాయన వ్యక్తిగత క్షేమము, వీటన్నిటిని మీరు అందులో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా నాయన. మరి ఇంకా అనేక మందికి సంగతులు బయలుపరచబడినట్లుగా మీకు కృప చూపించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రూబేను నాయన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు అని అంటే, నాయన ఆత్మ ద్వారా నాయన తండ్రి అని మిమ్మల్ని పిలుస్తున్న మేము నాయన మీరు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని మాత్రం ధృవీకరిస్తున్నాం. నాయన తండ్రి అంటున్నాం కానీ ఆత్మను మీరు ఏ ప్రయోజనం కొరకు, ఏ క్షేమం కొరకు మాకు ఇచ్చారు, ఆ విషయంలో మాత్రం మేము చాలా మంది వెనకబడిపోయారు. మేమైతే మా మట్టుకు మేమైతే ఈ సంగతులు చాలా కాలం ప్రభా వీటిని గురించిన సంగతులు నిర్లక్ష్యం చేసిన ఇప్పుడైతే ధారాళంగా నాయన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల విషయంలో ఆనందిస్తూ సంతోషిస్తూ సాగిపోవటానికి ఈ కృపను అనుగ్రహిస్తున్నారు. మా ప్రియుల్లో అనేక మందికి సంగతులు అర్థమై ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అని అంటే క్రొత్త భాషలని, క్రొత్త భాషలు మాట్లాడితే నా మనసు ఫలవంతంగా అనిపించకపోయినా చాలా యాక్టివ్ స్టేట్ లో ఆత్మలో నేను ఉంటాను అని ఎరగటానికి మీ కొరకు చూపించండి. మాత్రమే కాదు, గొప్ప అభివృద్ధి, గొప్ప క్షేమము సమస్తం ఇందులోనే దాగి ఉన్నాయని ఎరగటానికి కృప చూపించండి. ఇదే మూలమని ఎరగటానికి, సేవ ఫలించడానికి కానీ, కుటుంబాలు కట్టబట్టడానికి కానీ, వ్యక్తిగత జీవితం కట్టబట్టడానికి కానీ, సమస్తానికి నాయన జ్యేష్ఠత్వం విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములో అనుభవించే విషయంలో, కొత్త భాషల విషయంలో మేము ఖచ్చితంగా అపేక్షించి ముందుకు సాగాలని పెరగటానికి సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగ మేము ఉండకపోతే ఖచ్చితంగా నాయన యోర్దాను యువతలే ఉన్న అనుభవంలో ఉంటాం కానీ యోర్దాను దాటలేం. అప్పుడు ఖచ్చితంగా శరీర కార్యాలు విషయంలో మేము జయాన్ని పొందలేం అని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాత్రమే కాదు నాయన, విశ్వాసి హృదయంలో పాపం లేదని, హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, విశ్వాసి హృదయంలో నుంచి పాపం రావటం అనేది జరగందని, విశ్వాసి శరీరంలో నివసిస్తున్న పాపం యాక్టివేట్ అయ్యే ఆ విధానంలో పాపం చేస్తాడని, విశ్వాసి శరీరంలో పాపం యాక్టివేట్ అయ్యేది శరీరానుసారమైన మనసు వచ్చినప్పుడని, శరీరానుసారమైన మనసు ఎప్పుడు వస్తుందంటే నేను విశ్వాస మూలంగా జీవించక ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే శరీరంలో ఉన్న పాపం యాక్టివేట్ అయ్యి శరీర కార్యాల్లో విశ్వాసే కనపడతాడని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, అవిశ్వాస హృదయంలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి అవిశ్వాసం హృదయంలో మరి నుంచి పాపం వస్తుంది అని అంటే నాయన అది ఆ స్టేట్మెంట్ రైట్ అని మీరు చెప్పారు. ఎందుకంటే అవిశ్వాసిలో పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి, అతడు ప్రభువుని నమ్మలేదు కాబట్టి, ఆ సువార్తను నమ్మలేదనే పాపం విషయంలో అతను ఒప్పించబడుతున్నాడు. కాబట్టి అతడు పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి ఖచ్చితంగా శరీర రీతిగానే బ్రతుకుతారు కాబట్టి వారు పాపంలోనే ఉంటారు. ఈ సంగతులన్నిటి చేత మమ్మల్ని మీరు దర్శించేందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ సంగతులు మరి మేము అనేక మందికి చక్కగా ధైర్యంగా ఎవరైనా మమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు వారితో మాట్లాడటానికి మీరు మాకు అందించినందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సంఘంలో మేము ఉన్నప్పుడు కూడా నాయన అర్థం చెప్పు వరం లేదని నాయన మాట్లాడటం మానేయొద్దని కాదు నాయన, మీ అందరికంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను పౌలు గారు చెప్పినట్టుగా. అర్థం చెప్పు వరం లేకపోయినా మా మట్టుకు మేము వాటిని ఎక్కువగా సాధన చేస్తున్నప్పుడు మా ద్వారా మా వ్యక్తిగత క్షేమము, సంఘ క్షేమము, మా ఇంటి క్షేమము, సమస్త క్షేమాన్ని మేము చూస్తాం. ఎందుకంటే మేము వరాన్ని ఎక్కువగా అపేక్షిస్తున్నప్పుడు మాకు తెలియకుండానే సంఘంలో బాధ్యత కలిగిన మా సేవకుల పక్షంగా మేము సహాయం చేస్తున్నాం, అనేకుల పక్షంగా మేము సహాయం చేస్తున్నాం. వారి ఆత్మ నడిపింపు కూడా మేము కారణం అవుతున్నాం. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు శ్రేష్టమైన సంగతులు మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తాం. వీళ్ళందరికీ హృదయంలో ఏమైనా గలిబిళ్ళు ఉంటే వాటన్నిటిని తీసివేసి స్పష్టంగా సందేశాన్ని గ్రహింపులోకి తెచ్చుకొని నాయన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల విషయంలో
జ్యేష్ఠత్వం అనే విషయంలో నిర్లక్ష్యం లేకుండా ముందుకు సాగటానికి సహాయం చేయమని, తద్వారా యోర్దాను దాటి అవతల పక్క గుడారం వేసుకొని ఎల్లప్పుడూ ప్రభు ఒక శ్రేష్టమైన అనుభవంలో శరీరాన్ని జయిస్తూ జీవించే అనుభవాలు ఉండటానికి మీ అత్యధికమైన కృపను క్రమరించమని ఈ సేవకుని బలపరిచి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పాటు ప్రార్థన చేస్తూ వీళ్ళందరినీ దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి, కూడి వచ్చిన సహోదరి సహోదరు మనందరూ నా ప్రేమపూర్వక వందనములు.